హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఆయనకు నిజంగా డిప్యూటీ స్పీకర్ ఇవ్వబోతున్నారా? ఒకవేళ ఆయనకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే అసెంబ్లీకి రావడం లేదు, మరి ఆయనకి ఇచ్చిన తర్వాత ఒక్కసారన్నా వస్తారా అన్న చర్చ కూడా మొదలవుతుంది. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, రఘురామకృష్ణరాజు గారికి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంత్రిత్వ శాఖ అంటే అనౌన్స్ చేసిన తర్వాత అదే రఘురామకృష్ణరాజు గారు పదవి ఇవ్వాల్సిందే ఏదో ఒకటి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది. ఆయన కూడా దాన్ని వ్యక్తం చేశారు. అయితే అప్పుడేమి ఇవ్వలేదు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఆయన్ని చేయబోతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సార్, మరి ఆయనకి ఇవ్వబోతున్నారా? ఇస్తే ఏ విధంగా ఉంటుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చూస్తున్నాం అసెంబ్లీకి అయితే రావడం లేదు. మరి ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత వస్తారు రాదన్నది కూడా ఒక చర్చ చేశారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని ఒక సామెత ఉంది. అంటే దీనికి అది సింక్ అవుతుందో తెలియదు, కానీ నిజంగా ఆయన వెళ్ళి ఒక సభకు వెళ్ళి ఏది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినట్టయితే ఆల్రెడీ అక్కడ స్పీకర్గా ఉన్న అయ్యన్న గారు ముందే ఆయన కౌంటర్ల రాజా. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా, లేదంటే ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తిగా, పంచులు కౌంటర్లు వేసే వ్యక్తిగా అయ్యన్న పాత్రుడు గారికి మంచి పేరుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్గా అయ్యన్న పాత్రుడు గారు నచ్చరు, అయ్యన్న పాత్రుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చరు అని కూడా వైరల్ అయింది అప్పట్లో. సో ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నందుకే ఈయన వెళ్ళట్లేదని కూడా ఒక టాక్ ఉంది. ఓకే, సరే, ప్రజా సమస్యల కోసం వెళ్తారు. ఇక్కడ బయట ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎన్ని మాట్లాడినా ఇంకా జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఇప్పటికే రిజెక్ట్ చేశారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. సరే, పక్క నుంచి షర్మిలమ్మ లాంటి వాళ్ళు అసలు గెలిచి ఇంట్లో కూర్చుంటారంటే ఏం ప్రయోజనం? ఇలాంటి వాళ్ళని ఎందుకు గెలిపిస్తారు? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పుడు రాజీనామా చేసేయండి. ఆవిడ వెర్షన్ కరెక్టే కదా. సో సరే, ఈవిడ అన్నది కదా సవాల్ స్వీకరించేనా వెళ్దాము. ఒకవేళ స్పీకర్ గారు ఆప్షన్స్లో సభకి ఆప్షన్స్ అయిన సందర్భంలో, లేదా హానరబుల్ స్పీకర్ గారు రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు ఛార్జ్ తీసుకుంటారు. సరే, ఆ టైంలో జస్ట్ సభకి వెళ్ళాము, మేము అసెంబ్లీకి వెళ్ళామని అనిపించుకోవడానికి వెళ్ళారు అని పోనీ ఈయన రికార్డులో ఒక మాట పెట్టుకుందామన్నా డిప్యూటీ స్పీకర్గా RRR గారు వస్తారన్న వార్తే అమ్మనాయన ఈయనకి మామూలుగానే ఆయన ఒక అంటే ఎలా చెప్పాలి, సింహస్వప్నం. ఆ వైసీపీ లోగోతోనే, వైసీపీ పార్టీ గుర్తుతోనే గెలిచిన వ్యక్తి అదే వైసీపీకి సింహస్వప్నంగా మారాడుగా. ఆయన పోలీసులు అరెస్ట్ చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఆయన అనర్హత వేట్లు వేసినా ఏమి దేనికి భయపడకుండా ధీటుగా నిలబడ్డ వ్యక్తి ఆయన సొంత ఛానల్లో ప్రతిదీ విరుపులు చలోక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి మీదే కౌంటర్లు వేసే RRR గారు. సరే, అయ్యన్న పాత్రుడు గారు రెస్ట్లో కానీ ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు వేరే స్పీకర్ గారు వస్తే ఆ టైంలో జస్ట్ సభలోకి వెళ్ళి కనబడి హాజరేయించుకొచ్చేద్దాం అనుకున్నా కూడా డిప్యూటీ స్పీకర్గా ఈయన వెళ్ళారు అనుకోండి, ఇంకా నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలు అన్నాక అక్కడ డిప్యూటీ స్పీకర్గా RRR గారు ఉన్నారో, స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారో, సభా నాయకుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, లేదా మరొక ఉపనాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వీళ్ళెవ్వరిని ఎదుర్కొనే సత్తా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు తోపు, తురుము, పులి అన్న టైగర్. అన్నొచ్చాడంటే ఎవరైనా పక్కకు జరిగిపోవాల్సిందే అనే స్థాయిలో ట్రోల్స్ ఇవన్నీ చేసిన సందర్భంలో ఈయన వెళ్ళాలి. అసలు ఈయనకి ఈ విధంగా అడ్వైజ్ ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన వెళ్ళాడు అనుకోండి, ఆయనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ప్రతిపక్ష హోదాయే లేదు. ఎందుకు? మినిమం 10% ఆఫ్ సీట్లు ఉండాలి కాబట్టి లేవు. అంటే 175కి కనీసం 17-18 సీట్లు ఉండాలి, అవి లేవు. సరే, పోనీ సభలోకి వెళ్తే మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారంటే ఎవరని ఎందుకు అనుకుంటున్నాడు ఈయన? గతంలో ఈయన ఎవరికి ఇవ్వలేదు కదా, అంతేనా? 2. మూడవది, పోనీ వెళ్ళి వెనాక్ సీట్లు ఎక్కడో కూర్చున్నా, అధ్యక్ష నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పెట్టుకున్నా, ఈయనకి ఇవ్వరు, పైగా అవమానం చేస్తారు అని భయం ఉంది. ఎందుకు అవమానం చేస్తారు? గతంలో అదే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భార్యని, ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడిని అవమానపరిచారుగా. మరి అవమానం గుర్తుంటుంది కదా, అమ్మో మనం చేసాం కంటే వీళ్ళు కూడా మనం చేస్తారా అన్నదొకటి. సో ఈ భయాలన్నీ అదన్నీ కాకుండా ఇంకొక పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ని విడిచి బయటికి రారు. ఒకవేళ ఆయన రావాలి అంటే
ఏదైనా శవం లేవాలి, ఏదైనా పెద్ద ఇష్యూ అయితే కానీ ఆయన బయటికి రారని ఒక ట్రోల్స్ జరుగుతున్నాయి. 4వ అంశం. అంటే అలాగా వచ్చినా కూడా బారికేడ్లు పెట్టుకొని దారి పొడవున ఉన్న చెట్లు నరుక్కుంటూ ఎక్కడ బందోబస్తుకి ఇబ్బంది లేకుండా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఆయన బ్లాక్ క్యాట్ కమాండర్సు, మరోవైపు ఆయన సొంత సేన, సొంత కార్యకర్తలు, సొంతగా మళ్ళీ దాన్ని ఏమంటే బౌన్సర్స్ లాంటి వాళ్ళు పెట్టుకొని వచ్చే వ్యక్తి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉంటారుగా, ఓన్లీ బౌన్సర్లు సొంతంగా పెట్టుకోవని రావాలి. అదొక ఇష్యూ ఉంది. సో ఇన్నింటి మీద ఆయన రాడు కాబట్టే దాన్ని మాకు అవకాశం ఎవరు, మాకు కనీసం ప్రాధాన్యత ఎవరు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్తూ స్కిప్ అయిపోతున్నారని నా అభిప్రాయం. పొరపాటున ఎవరైనా మంచివాడు సలహా ఇచ్చి లేదన్నా మీరు వెళ్ళాలి, మీరు వెళ్తే మీకు అవకాశం ఇవ్వలేదు అనుకోండి, సభలో వెనక్కి ఎక్కడో ఉండిపోయారు, ఈరోజు వెళ్ళారు ఇవ్వలేదు, రేపు వెళ్ళారు ఇవ్వలేదు, ఒక 30 రోజులో 50 రోజులో 100 రోజులు అయ్యింది అనుకుందాం, అంటే 2 రోజులు అవ్వదు చెప్తున్నా ఎగ్జాంపుల్కి, 99 రోజులు ఇవ్వలేదు, 100 రోజునే ఇస్తారుగా. ఏమండి, రోజుకి ఒక 3 సభ్యులు మాట్లాడే ఛాన్స్ ఉన్నా, లేదా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకే సగం రోజులు తీసేసిన మిగతా సగం రోజులు రోజుకి 3-4 చొప్పున మాట్లాడే ఛాన్స్ ఇస్తారుగా వాళ్ళ నియోజకవర్గ కష్టకాలకి, లేదా పార్టీ తరపున ప్రజల తరపున అయినా మాట్లాడడానికి ఇస్తారుగా. అలాగే వెళ్ళమని చెప్పొచ్చు కదా ఎవడైనా అడ్వైజరు. అంటే అది చెప్పరా, లేకపోతే తిని వినడా? వెళ్తే అన్న నీకు మైక్ ఇవ్వకపోతే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వట్లేదు అని అప్పుడు అందరూ మీ మీద సానుభూతి పెరుగుతుంది, అరే మిమ్మల్ని తొక్కేస్తున్నారని క్రేజ్ వస్తుందని ఎవరైనా చెప్పొచ్చు కదా. అంతే కదా, అరే ఆయనకు ఒక్కసారి ఇవ్వాలి కదా, సభా మర్యాద కదా, సరే ఇస్తే ఏం పోయింది అని ఫీలింగ్ వస్తుంది కదా. అలా చేసుకోవాలి కానీ నేను వెళ్ళను, నేను బయట నుంచే ఫైట్ చేస్తా, నేను బయట అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోతే మూల కూర్చున్నాడా? నాకెందుకు ఈ రాజకీయాలు చెప్పి సినిమాల వైపు వెళ్ళిపోయాడా, విదేశాలు పారిపోయాడా? లేదే, 3వ రోజు మళ్ళీ బయటకు వచ్చాడు. మీ అభిమానాన్ని, మీ నమ్మకాన్ని చూరగొనలేకపోయాను, ఈసారి మీ నమ్మకాన్ని ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. ట్రెమండస్ చేంజెస్ జరిగాయి, డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. టీడీపీతో పొత్తు అనేది ఒక రెవల్యూషనరీ థాట్, అది ఒక్కసారి చేంజ్ అయిపోలే. అఫ్కోర్స్ టీడీపీకే ఎక్కువ సింహభాగం ఉంది గెలుపులో కానీ, అందులో వ్యూహాల్లో కానీ, లేదంటే ఎక్కువ మంది గెలుచుకునే సత్తా కానీ టీడీపీకి ఉంది. కారణం సింహభాగం టీడీపీదే. దాంతోపాటు ఇది కూడా యాడ్ అయింది. ఈయనకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందని పార్టీ పెట్టి జస్ట్ 10 ఏళ్ళు అయ్యిందేమో పవన్ కళ్యాణ్ గారు. మరి గెలవలేదుగా, అవమానపడ్డాడుగా, ఇన్ని అన్నారుగా, అంత మాత్రం వెళ్ళడం మానేశాడా? అలా వెళ్ళాలి, అవన్నీ డిసైడ్ అయ్యే రాజకీయాల్లోకి రావాలి. అంతేగాని మీ ఇంట్లో కూర్చొని నెక్స్ట్ మాట ఏమొస్తుంది, మేము కొడతాం, నెక్స్ట్ మేము వస్తాం, పోలీసులు జాగ్రత్త, నెక్స్ట్ మేము వస్తాం, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇది? వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్తే నిజంగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు తప్పు చేస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం చెప్తుంటే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారా అనేది ఒక క్లారిటీ వస్తుంది. వెళ్ళాలి కదా. షర్మిలమ్మ గారు అనేది ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా ఎందుకు మాట్లాడుతున్నారండి? ఆవిడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు. మరి బాధ్యతగా వస్తున్నారా, మాట్లాడుతున్నారా? మరి మీకు గెలిపించుకున్నందుకు మీ 11 మందితో వెళ్ళండి. 2009లో 18 మందితో వెళ్ళారు చిరంజీవి గారు. చిరంజీవి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అనుకున్నారుగా అందరూ. ఏమైంది మరి? అంత మాత్రం ఆయన సభకి వెళ్ళడం మానేశాడా? అప్పుడు ప్రతిపక్ష నేత ఎవరు? చంద్రబాబు నాయుడు గారుగా. మరి ఈయనకి ప్రాధాన్యత లేదుగా, మరి వెళ్ళాడుగా. అట్లా అరే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఎంఐఎం ఉంది, ఎంఐఎం ఎప్పుడు 7-6 అంతే. మరి అంత మాత్రాన మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎక్కడో వెనక్కి కూర్చోబెడతారు అని వెళ్ళడం మానేస్తున్నారా? అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రతి సమావేశాల్లో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి మాట్లాడతాడు ఆయన. మరి అది చూసేది మనం నేర్చుకోవాలి కదా. నేను వెళ్ళను, డిప్యూటీ స్పీకర్గా ఈయన ఉంటాడు వెళ్ళను, స్పీకర్గా ఆయన ఉంటాడు నాకు ఛాన్స్ ఎవడు వెళ్ళను అంటే ఎలా? అంటే మీ ప్రజలతో అవసరం లేదా? ప్రజల కోసం మీరు పోరాడరా? ప్రభుత్వం అసలు తప్పుదారి నడుస్తుందో సరైన మార్గం నడుస్తుందో మీరు కనీసం ఎంటర్ అవ్వరా? సో ఇవన్నీ సాకులు. దాంతోపాటు RRR గారు ఇస్తున్నారన్న సాకు కూడా యాడ్ చేసినట్టుకున్నారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.